ఫస్ట్ మనకు వచ్చి క్యారెట్ ఫ్రైడ్ రైస్ అండి, చాలా హెల్దీ. నెక్స్ట్ వచ్చి మిక్స్డ్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్. సో ఫస్ట్ క్యారెట్ ఫ్రైడ్ రైస్ చూద్దాం. రైస్ అండి 1 అవర్ ముందు నానబెట్టుకున్నాను. 1/2 kg ఆవాలు, జీలకర్ర అండ్ మిరియాలు పొడి, సాల్ట్, ఆనియన్స్ స్లైసెస్, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి చాప్ చేసుకున్న ఎండుమిర్చి, స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ క్యారెట్ 1/2 కప్ తురుముకున్నానండి. నేను అన్నీ రెడీగా పెట్టుకున్నాను. సో రైస్ అనేది మనం బాయిల్ చేసుకుంటే, ముందు ఉడకబెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుందండి. సో అన్నం హాఫ్ అయిపోవచ్చిందండి. సో నెక్స్ట్ అటు పక్కన టర్న్ చేసుకున్నానండి, షిఫ్ట్ చేసుకున్నాను. నేను ఒక కడాయి పెట్టుకున్నానండి. అవన్నీ ఫ్రై అయ్యేలోపు మనకి రైస్ కూడా ఫ్రెష్గా రెడీ అయిపోతుందండి. సో ఆ బాండీలో కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను నేను. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. మనకి రైస్ అనేది అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఇంట్లో ఎప్పుడు. సో ఇట్లా క్యారెట్ రైస్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ చేసేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది మనకి. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయింది. నెక్స్ట్ జీలకర్ర అండ్ ఆవాలు కొంచెం వేసుకున్నానండి. నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి, ఒక 1/2 kg. సో నెక్స్ట్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, క్యాష్యూస్, కరివేపాకు వేసుకున్నానండి. లైట్గా ఫ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి కూడా ఒక 3 యాడ్ చేసుకున్నానండి. మీడియం ఫ్లేమ్ ఆర్ సిమ్లో పెట్టుకోవాలండి ఇది కూడా. రైస్ అనేది బాయిల్ అయిపోవచ్చిందండి మనకి. ఇంకో 5 minutesలో రైస్ రెడీ అయిపోతుంది. క్యాష్యూస్ ఉన్నాయి కదండి, అవి నేను ఒక 5 minutes ముందు వాటర్లో నానబెట్టుకున్నానండి, కొంచెం మెత్తగా ఉండడానికని. మీకు ఇష్టమైతే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఒక 1 minute లిడ్ పెట్టేసానండి. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోవచ్చినాయి ఆనియన్స్ అనేవి. మనకి క్యారెట్ ఫ్రైడ్ రైస్ అనేది వితిన్ 5 minutesలో అయిపోతుందండి, రైస్ అనేది రెడీగా ఉంటే. ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కాబట్టి. ఆల్మోస్ట్ డన్ అండి. నెక్స్ట్ క్యారెట్ తురుము ఉంది కదా, అది వేసేసుకుంటున్నా. ఎక్కువగా ఫ్రై చేయొద్దండి క్యారెట్ అనేది. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి అండ్ ఎండుమిర్చి అన్నీ వేసుకున్నాం కాబట్టి చిల్లీ కారం అనేది మనకు సరిపోతుంది. లైట్గా మనం పెప్పర్ అనేది వేసుకుంటే ఒక 1/2 స్పూన్, చిన్న స్పూన్తో సరిపోతుందండి స్పైసీగా ఉండడానికి. కొంచెం సాల్ట్ వేసుకున్నానండి, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇన్కేస్ చాలకపోతే మనం రైస్ యాడ్ చేసుకున్నాక సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వన్ అండ్ హాఫ్ కప్పు రైస్ వేసుకుంటున్నానండి నేను. బాయిల్ చేసిన రైస్ చూస్తున్నారు కదా ఇమేజ్లో. సో చాలా కేర్ఫుల్గా కలుపుకోవాలండి. రైస్ అనేది విరిగిపోకుండా సింపుల్గా ఈజీగా కలుపుకుంటూ ఉండాలి. మిరియాల పౌడరు 1/2 స్పూన్ వేసుకున్నానండి, చిన్న స్పూన్తో, ఎక్కువ వద్దు, మళ్ళీ స్పైసీ ఎక్కువైపోతుంది. కొంచెం కొత్తిమీర అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకున్నానండి. ఆల్మోస్ట్ డన్ అండి, అయిపోయింది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవచ్చు మనం.
అట్లా లిడ్ పెట్టి ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టి వదిలేయండి. రెడీ అయిపోయింది. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది, రెడ్డిష్ అండ్ గ్రీనిష్గా చాలా బాగుందండి. నేను ఇలా గార్నిష్ చేసుకున్నా క్యారెట్ అండ్ కొత్తిమీరతో. చాలా హెల్దీ అండి, పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ స్నాక్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది వితిన్ 5 మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది మనకి రెసిపీ అనేది. నెక్స్ట్ వచ్చి మనం మిక్స్డ్ వెజిటేబుల్ బిర్యానీ చూద్దామండి. ఫ్రైడ్ రైస్. సో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని నేను కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చూద్దాం వాటికి కావాల్సిన. ఇప్పుడు పొటాటో, పుదీనా, పచ్చి బఠానీ అంటారు కదండి, పీసెస్ అండ్ కొత్తిమీర అన్నీ నేను రెడీగా పెట్టుకున్నానండి. మిరియాల పౌడర్, సాల్ట్, ఆయిల్ అండ్ పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర అన్ని స్మాల్ సైజెస్ తీసుకున్నానండి. చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను నేను. ఇది కూడా మనకి రైస్ అనేది రెడీగా ఉంది కాబట్టి ఒక 10 మినిట్స్లో రెడీగా అయిపోతుందండి ఈజీగా. 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను నేను. ఇట్లా మనకి వెజిటేబుల్స్ ఏది అవైలబుల్గా ఉంటే అవి యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకుంటే ఈజీగా అయిపోతుందండి మనకి రెసిపీ అనేది. నేను ఆవాలు, జీలకర్ర హాఫ్ స్పూన్ యాడ్ చేసుకున్నానండి. ఎండుమిర్చి ఒక 3 యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి చాప్ చేసుకున్నా కదండి, అవన్నీ యాడ్ చేసుకుంటున్నాను. ఒక 1 మినిట్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని మనం నెక్స్ట్ వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి, అవి కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. బీన్స్, పొటాటో, క్యారెట్. సాల్ట్ వేసేసుకోవచ్చండి, వెంటనే మగ్గిపోతాయి. పచ్చి బఠానీ అంటారు కదండి, పీస్, అవి కూడా యాడ్ చేసుకున్నా. ఆల్మోస్ట్ అన్ని హెల్దీ వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్నాను అండి. ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. కలుపుకొని లిడ్ పెట్టేసుకున్నాము. చాలా ఈజీగా అయిపోతుందండి ఈ రెసిపీ కూడా. మనం వెజిటేబుల్స్ అనేవి కట్ చేసి పెట్టుకుంటే 5 మినిట్స్లో అయిపోతుంది. రైస్ కూడా రెడీగా ఉంటుంది కాబట్టి. సో వెజిటేబుల్స్ ఫ్రై అయిపోవచ్చినాయండి ఆల్మోస్ట్. చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. చూడండి, అది గ్రీన్ పీసెస్ వేసాము, క్యారెట్, అవన్నీ చాలా బాగున్నాయి. రైస్ నేను ఇందాకలాగా 1.5 కప్పు వేసుకుంటున్నానండి, బాస్మతి రైసే. స్లోగా యాడ్ చేసుకుంటూ ఉండాలండి, మిక్స్ అవ్వాలి అన్నీ. పెప్పర్ 1 స్పూన్ వేసుకుంటున్నానండి. చిన్న స్పూన్తో 1 స్పూన్ వేసుకున్నానండి. సాల్ట్ సరిపోదు కాబట్టి ఇప్పుడు కలిపేసుకుంటే యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనకి. కొత్తిమీర, పుదీనాతో నేను కలుపుకున్నానండి. ఆల్మోస్ట్ డన్ అయిపోయింది వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అనేది మనకి. సో నేను ఇంకా సర్వింగ్ బౌల్లో తీసుకున్నానండి. చాలా బాగుంది, కలర్ఫుల్గా కనిపిస్తుంది అండ్ హెల్తీ కూడాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ ఐటమ్స్ అనేవి క్యారెట్ అండ్ కొత్తిమీరతో నేను గార్నిష్ చేసుకున్నాను, స్ప్రింగ్ ఆనియన్స్తో. చాలా ఈజీ రెసిపీ అండి. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఆనిముత్యాలు. రెగ్యులర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.